క్యాలరీ కౌంటింగ్ చేయాల్సిందేనా? అంటే ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే ఇంకొక మార్గమే లేదా? ప్రతి ఒక్క మెతుకు నేను వెయ్యి చేసుకొని చూడాలా? ఎంత పప్పు తింటున్నా, ఎంత చికెన్ తింటున్నా, ఎంత అన్నం తింటున్నా, ఎంత చపాతీ తింటున్నా, ఎంత నెయ్యి వేసుకుంటున్నా, లెక్క పెట్టుకోకపోతే అవ్వదా? నేనేమన్నా లెక్కలు మాస్టర్నా? నాకు బాగా కన్ఫ్యూజన్గా ఉంది. అవసరమా అసలు ఈ క్యాలరీ కౌంటింగ్? ఇంకో మార్గమే లేదా? మాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. Welcome to Curious Kaushik. నా పేరు కౌశిక్, and if you're curious about this whole concept of calorie counting, this is the video. కొత్తగా వచ్చుండే ఛానల్కి కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు క్యూరియస్ కౌశిక్. కొత్త వీడియోస్ అని తీసుకొస్తున్నాం, డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నాం, పర్సనల్ ఫైనాన్స్, హెల్త్, కమ్యూనికేషన్ అండ్ ఇంకా వేరే టాపిక్స్ కూడా కవర్ చేస్తాం. ఇన్ ఫ్యూచర్ కొంతమంది గెస్ట్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం. సో ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కమ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ. ఓకే, అసలు టాపిక్ ఏంటి? క్యాలరీ కౌంటింగ్. అసలు ఎందుకు ఈ క్యాలరీ కౌంటింగ్ చేస్తారు? ఇప్పుడు జనరల్గా మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ చేయాలన్నా జరిగేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ తీసుకుందాం. క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి అంటారు. క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి? మనం తినే క్యాలరీస్ కన్నా కూడా మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎక్కువగా ఉండాలి. సో ఇన్పుట్ కంటే కూడా అవుట్పుట్ ఎక్కువగా ఉంది. అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇన్ ఫేవర్ ఆఫ్ ఖర్చు పెట్టడం ఉంది కాబట్టి క్యాలరీ డెఫిసిట్లో ఉంటాం. ఓకే, దానికి రివర్స్ ఈజ్ వెయిట్ గెయిన్ కోసం క్యాలరీ సర్ప్లస్. అంటే ఇన్పుట్ తినేది చాలా ఎక్కువ తినేసి ఖర్చు పెట్టేది కాస్త తక్కువ ఖర్చు పెడితే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు వెయిట్ గెయిన్ లాగా మారుతుంది అనమాట. ఈ క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ సర్ప్లస్ దీనిలోకి ఎలా రావాలి, దాన్ని ఎలా మెజర్ చేసుకోవాలి అంటే ఒక మెథడ్ ఏమిట్రా అంటే ఈజ్ క్యాలరీ కౌంటింగ్. క్యాలరీ కౌంటింగ్ అంటే ఏమిట్రా అంటే మనం తినే ప్రతి పదార్థాన్ని ఎంత తింటున్నాం, దానికి అకార్డింగ్గా అది ఎన్ని క్యాలరీస్ మెజర్ చేసుకొని ఒక చార్ట్ వేసుకొని దాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యే ఒక ప్రక్రియ. అది కొంచెం ఇరిటేటింగ్గా ఉండొచ్చు, ఏ మాటకు ఆ మాట. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇంత అన్నమే తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ అన్నమే వండుకోవాలి, 75 గ్రామ్స్ పప్పే తినాలి, 50 గ్రాములు సోయా వండుకోవాలి, 100 గ్రాములు చికెన్ కావాలని అలా టు ద గ్రామ్ మెజర్ చేసుకుంటూ పోవాలి. నెయ్యి నూనె వాడింది 9 గ్రాములు 10 గ్రాములు మాత్రమే వాడాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని తీసుకొస్తే చాలా ఇబ్బందిగా ఇరకాటంగా ఉంటుంది అందరికీ కూడా. అర్థం చేసుకోగలను. స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటే మీకు రిజల్ట్స్ తెలియాలి, క్లియర్గా ఒక పాత్ ఉండాలి, కాన్స్టెంట్గా కనిపించాలి అంటే కనుక క్యాలరీ కౌంటింగ్ చేసుకోవాలి. కానీ అది లేకుండా కూడా పని జరుగుతుంది. ఎలాగో మాట్లాడుకుందాం. మొదటిది ఏమిట్రా అంటే ఇది స్లైట్లీ ఒక హైబ్రిడ్ మెథడ్. ఒకసారి మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఎలాగో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తీసుకున్నాం. మీరు రా ఫామ్లోనే దాన్ని కొలతలు తీసుకోవాలన్నమాట. అంటే వండిన అన్నం కాదు, ఎందుకంటే దానిలో వాటర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి వెయిట్ అర్థం కాదు మనకి. రాగా బియ్యం తీసుకొని దాన్ని కడుక్కునే ముందర దాన్ని వేయి చేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్ ఏదో ఉంటుందిగా ఇంట్లో, ఒక చిన్న గ్లాసు. ఫస్ట్ టైం మాత్రమే ఓ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా బియ్యం ఉంటే అది ఎంత వెయిట్ ఉంది చూసుకోవాలి. సేమ్ పప్పుకి అలాగే చికెన్కి. ఏదో ఒక చికెన్కి ఒక బౌల్ అనుకోండి, దాంట్లో చికెన్ నిండా వేసేస్తే ఎంత బరువు ఉంది, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకుని పెట్టుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతిసారి కౌంట్ చేయక్కర్లా. ఇక ప్రతిసారి వేయింగ్ మిషన్ తీసుకొచ్చి దాని మీద పెట్టి గ్రాముల లెక్కలు చూసుకొని ఒక చెంచాతోటి ఓ స్పూన్ తీసేసి అర స్పూన్ తీసేసి చేయకుండా ఒక బేసిక్ ఐడియా వచ్చేసిన తర్వాత ఇంకా ప్రతిసారి కూడా అదే గ్లాస్ వాడడం, అదే బౌల్ వాడడం, దాంతోటి మీకు సులువుగా మారిపోతుంది మొత్తం అంతా కూడా. చిక్కు ఎక్కడొస్తుందంటే మీకు ఇండివిజువల్‌గా మీరు వంట చేసుకుంటుంటే ఇవన్నీ చేయొచ్చు. బట్ మొత్తం కుటుంబానికి ఒకేసారి వంట చేస్తుంటే మీకోసం మాత్రమే ఇంత ఎలా పెట్టగలరు? అవ్వదు కదా! ఇప్పుడు నలుగురికి వండుతున్నారు. దాంట్లో ఎన్ని గ్రామ్స్ ఎంత వండారో ఎలా కాలిక్యులేట్ చేస్తారు? వండిన తర్వాత మీరు దానికి మళ్ళీ రేషియో ప్రపోర్షన్‌లో దాన్ని మల్టిప్లై చేసి దాని ఫ్యాక్టర్ తీసుకొని యాడయ్యే పని ఇదంతా పత్యాపారం కదా! అందుకే చెప్పేది. ఇండివిడ్యువల్‌గా అయితే ఒకసారి చేయొచ్చు. లేదంటారా? చాలా సింపుల్ మెథడ్ ఏమిట్రా అంటే ఇది కొంచెం నాటు పద్ధతి. సింపుల్. ప్రోటీన్ ఎక్కువ తినాలి. ఇది మనం గత వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. చూసిండకపోతే గనక ఒక ప్లే లిస్ట్ ఉంటుంది అబౌట్ పర్సనల్ హెల్త్ గురించి. అవి చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ జనరల్‌గా ఏమిట్రా అంటే కనీసం 0.8 గ్రామ్స్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ బాడీ వెయిట్ ఇంత ప్రోటీన్ అనేది తినాలి మనం. 60 గ్రాములు గనుక 60 కిలోగ్రామ్స్ కనుక మీరుంటే 48 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఖచ్చితంగా తినాలి. బేర్ మినిమమ్ అదే. లేదు మీరు కాస్త యాక్టివ్‌గా ఉంటారు, మీరు కొంచెం బాడీ వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారు ఇవన్నీ అంటే గనక 1.5 గ్రామ్స్ ఆన్ యావరేజ్ తినాలి పర్ కిలోగ్రామ్. అంటే 60 కేజీస్ అయితే మీరు 90 గ్రామ్స్ ప్రోటీన్ తినాలి. సో ప్రోటీన్ మీద ఫోకస్ చేయాలి. ప్రోటీన్ కాస్త ఎక్కువ తినాలి. ప్రతి మీల్‌లో ప్రోటీన్ ఉండాలి. దాంతో పాటుగా పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే మీరు తినే అన్నం కావచ్చు, చపాతీలు కావచ్చు, ఎప్పుడు తినేదానికంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఓ సగం తీసుకోండి. 3 చపాతీలు తింటే 2 చపాతీలు తినండి. వెజిటబుల్స్ ఎక్కువ తినండి.
నెయ్యి నూనె తక్కువగా వాడండి. ఇలా ఫైబర్ ఇంటేక్ పెట్టుకొని అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ రూపంలో ప్రోటీన్ ఎక్కువ పెట్టుకొని కార్బ్స్ రూపంలో మీ అన్నమో లేతే చపాతీలో ఎలా ఉన్నా సరే బ్రెడ్ ముక్క తింటే బ్రెడ్ ముక్క. ఎలా ఉన్నా సరే వీటిని పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే మీరొక వారం, 2 వారాల పాటు గనక ఇదే డైట్‌ని ఆన్ అన్ యావరేజ్ ఓవరాల్‌గా అంటే ఎగ్జాక్ట్‌గా ఇలానే కాకుండా ఆ పోర్షన్ కంట్రోల్ ఫాలో అవుతూ ప్రతి మీల్‌లో ప్రోటీన్ పెట్టుకొని ఒక 2 వారాల పాటు చేసిన తర్వాత మీ వెయిట్ 2 వారాల ముందర ఎంతుంది, డే 1 ఎంతుంది, డే 14 ఎంతుంది చూసుకున్న తర్వాత వెయిట్ గనక తగ్గిందనుకోండి క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నారని అర్థం. నాటు పద్ధతే అని అర్థం. అది కంటిన్యూ చేసేయండి. అలా వెయిట్ తగ్గుతూ ఉంటుంది. ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది. ప్రోటీన్ తింటున్నారు కాబట్టి మసిల్ పెరుగుతుంది వర్కౌట్ చేసిన తర్వాత. అండ్ మిగతాది పోర్షన్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాట్ లాసే అవుతుంది. ప్రోటీన్ తినలేదనుకో కావాల్సినంత మసిల్ కూడా పోతుంది. అది మంచిది కాదు. వెయిట్ తగ్గుతుంది కానీ మసిల్ కూడా పోతుంది. మసిల్ పోతే మనం వీక్ అయిపోతాం. ఒళ్ళు క్షీణించుకుపోతుంది. దాంతో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ప్రోటీన్ తినడం, మసిల్ బిల్డ్ చేసుకోవడం అది చాలా ముఖ్యం. ఫస్ట్ అది చేసుకుంటూ ఉండాలి. ఓకే. డే 1 టు డే 14 వెయిట్ పెరిగింది కాస్త అంటే మనం క్యాలరీ సర్‌ప్లస్‌లో ఉన్నాం అని అర్థం. ఒక వారం మళ్ళీ టూ షార్ట్. 2 వీక్స్ ట్రై చేసి చూడండి. వారం కూడా చూసుకోవచ్చు. కాకపోతే 2 వారాలు చూడడంలో ఏమిట్రా అంటే కొంచెం ఎర్రర్ ఏమన్నా ఉంటే గనక యావరేజ్ ఔట్ అయిపోతుందని చెప్తున్నా అంతే. 1 వీక్ ఆల్సో ఇస్ ఫైన్. బట్ డే 1 టు డే 7 ఆర్ 14 పెరిగితే వెయిట్ సర్‌ప్లస్‌లో ఉన్నారు. పోర్షన్ కంట్రోల్ ఇంకాస్త చూసుకోవాలి. ఎక్కడన్నా కొంచెం కార్బ్స్ ఎక్కువ అవుతున్నాయా? నెయ్యి, నూనె తెలియకుండా ఎక్కువ వాడేస్తున్నావా? చూసుకొని అది కాస్త తగ్గించుకోవాలి. వెజిటబుల్స్ అంతే తినొచ్చు. ఫ్రూట్స్ అంతే తినొచ్చు. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ తినేస్తుంటే దాని నుంచి కూడా క్యాలరీస్ ఈవెన్చువల్‌గా ఎళ్ళేది. సో, పోర్షన్ కంట్రోల్ మరి కొంచెం చేసి తర్వాత మళ్ళీ ఒక 7 రోజులో, 16 రోజుల తర్వాత చూసుకుంటే వెయిట్ తగ్గిందంటే మీరు మళ్ళీ డెఫిసిట్‌లోకి వచ్చేసినట్టు. వెయిట్ అలానే ఉందనుకో 60 కిలోలు, 14 తర్వాత 60 కిలోలు అంటే మీరు మెయింటెనెన్స్‌లో ఉన్నారు. మీరు ఎంత తింటున్నారో అంతే ఖర్చు పెడుతున్నారు. సో, వెయిట్ తగ్గట్లేదు. వెయిట్ పుట్ ఆన్ చేయట్లేదు. కాకపోతే మీరు వర్కౌట్ చేస్తూ ప్రోటీన్ బాగా తింటే మసిల్ పెరుగుతుందండోయ్. వెరీ ఇంపార్టెంట్ అది. మసిల్ విల్ కీప్ గ్రోయింగ్. అంటే బాడీలో కాస్త రీకాంపోజిషన్ అంటారనమాట దాన్ని. బాడీ రీకాంప్ అంటారు. ఫ్యాట్ తగ్గుతూ మసిల్ పెరుగుతూ ఉంటుంది. సో, వెయిట్ అక్కడే ఉంటుంది. విచ్ ఇస్ ఆల్సో ఎ గుడ్ సైన్. మీకు బలం పెరుగుతుంది. మీరు ఎక్కువ వెయిట్స్ లేపగలుగుతున్నారు. ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పుడు నీరసంగా ఉండట్లేదు. ఎక్కువ నిద్రపోవాల్సిన అవసరం రావట్లేదు. పగళ్ళు కూడా అని ఆవలింతలు రావట్లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి గనుక మీకు హెల్తీగా మారుతున్నారు అర్థం అనమాట. సో, క్యాలరీ కౌంటింగ్ చెయ్యకుండా కూడా ప్రతి ప్రతి ఒక గింజ దాని వెయిట్ ఎంతో చూసుకోకుండా కూడా ప్రతి క్యాలరీ లెక్క పెట్టుకోకుండా కూడా మేనేజ్ చేయొచ్చు. ఇదో పద్ధతుంది. ఈ పద్ధతిని చూసుకోండి. 2 పద్ధతులు చెప్పా. మరోసారి వీడియో మొత్తం చూడండి. మొత్తం అర్థమైపోతుంది మీకు. 2, 1 ఒక హైబ్రిడ్ మెథడ్. 2 కాస్త నాటు పద్ధతి. మీకు ఏది వర్కౌట్ అయితే అది చేయండి. టిపికల్‌గా చెప్తున్నాను కదా! హెల్తీగా తినాలి అంటే గనక ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి ప్రతి మీల్‌లో. వెజిటబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి మీ రోజు ఇంటేక్‌లో ఆఫ్ ఫుడ్. అలాగే పోర్షన్ కంట్రోల్ చేసుకోండి విత్ రెస్పెక్ట్ టు రైస్ ఆర్ చపాతీ ఆర్ ది అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ యూజ్. ఫ్యాట్స్ ఏమిటి? నెయ్యి, నూనె అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా తినేయి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు 3, 4 తినండి. బాదం పప్పులు 2, 3, 4 తినండి. వాల్‌నట్స్ ఒక 2, 3, 4 తినండి. అంతేగాని దొరికాయి కదా అని చెప్పి టీవీ చూస్తూ, సినిమా చూస్తూ లటక లటక తిని పారేసారనుకోండి మొదటికే మోసం. ఇది సింపుల్ కదా! సింపుల్‌గా ఉంది భయ్యా. అర్థమైంది. ఓ వారం, 2 వారాలు ట్రై చేసి చెప్తా నీకు అంటారా? ఇవాళ వెయిట్ ఎంత కమెంట్ పెట్టి 2 వారాల తర్వాత వెనక్కొచ్చి మళ్ళీ అక్కడ వెయిట్ పెట్టండి. మనకి అర్థమైపోతుంది. ఒక ట్రాకర్ ఉంటుంది బేసిక్‌గా. డెఫిసిట్‌లో ఉన్నావా? సర్‌ప్లస్‌లో ఉన్నావా? మెయింటెనెన్స్‌లో మెయింటైన్ చేస్తున్నావా? వీడియో నచ్చుంటే గనక హిట్ ద లైక్ బటన్. కమెంట్ అబౌట్ ద వీడియో బికాజ్ అది రీచ్ పెంచుతుంది వీడియోకి. ఇంకా ఎక్కువ మంది వచ్చి చూస్తారు. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఇది అవసరం అనిపిస్తుందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరైతే కొంచెం చిరాకు పడుతున్నారో ప్రతిసారి లెక్క పెట్టుకొని ఎలా తింటావురా? ఒకేసారి వంట చేస్తారు. ఎలా కుదరదు కదా ఇదంతా అనే వాళ్ళకి ఇదొక పద్ధతి ఉంది అని చెప్పండి వాళ్ళకి కాస్త. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యూరియస్ కౌశిక్‌కి కన్సిడర్ డూయింగ్ దట్ బికాజ్ దట్ విల్ హెల్ప్ us ఇన్ గెటింగ్ యూ మోర్ కాంటెంట్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా మీరు చేయాల్సిందల్లా ఏంటి? స్టే క్యూరియస్ అండ్ స్టే అలైవ్. I'll see you in the next video.